హలో గైస్, ఈరోజు నేను మీ అందరికీ కొన్ని చెప్దాం అనుకుంటున్నాను. ఇది చిన్నపిల్లలకి కొంచెం ఆటలాగా అని కొంచెం లెర్నింగ్ లాగా ఉంటుంది. సో ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసి కిడ్స్ లర్న్ అని పెట్టాను అనమాట నేను. సో ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో చూద్దామా. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను కొన్ని నేమ్స్ అయితే రాసేసుకున్నాను అనమాట. ఇది చాలామంది చేస్తున్నారు, ఇప్పుడు ట్రెండ్ కూడా అయింది. ఏంటంటే దీంట్లో ఒక వర్డ్ని రఫ్ చేస్తే దాని మీనింగ్ ఏంటో చెప్పాలి. అంటే నేను మీనింగ్ చెప్తాను. సో ఒక్కొక్క లెటర్ రఫ్ చేస్తే ఏం స్పెల్లింగ్ వస్తుందో మనం రన్ చేయాలన్నమాట. ఇది కిడ్స్కి అయితే చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. ఈజీగా అని నేర్చుకుంటారు పిల్లలైతే. సో మనం ఇంకా దీని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి చైర్ అని ఉంది. మనం సీని రఫ్ చేస్తే హెయిర్ అని వచ్చింది, అది హెచ్ రఫ్ చేస్తే ఎయిర్ అని వస్తుంది. సో ఫైనల్ అయితే అనమాట. నెక్స్ట్ మనకి స్మాల్ అని ఉంది. ఎస్ రఫ్ చేస్తే మనకి మాల్ అని వస్తుంది. ఎం రఫ్ చేస్తే ఆల్ అని వస్తుంది. ఇదే లాస్ట్ స్పెల్లింగ్. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టోన్ అని ఉంది. రఫ్ చేస్తే టోన్ అని వస్తుంది, అది కూడా రఫ్ చేస్తే మనకి వన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి స్పెండ్ ఉంది. ఇది రఫ్ చేస్తే మనకి పెండ్ వస్తుంది. పీ కూడా రఫ్ చేస్తే మనకి ఎండ్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కప్స్ ఉంది. నెక్స్ట్ మనకి అప్స్ వస్తుంది అనమాట. దీంట్లో మనం ఒక లెటర్ రఫ్ చేసినా కూడా మీనింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ల్యాండ్ అని ఉంది. ఎలిన్ రఫ్ చేస్తే యాండ్ అని వస్తుంది, వన్ లెటరే. నెక్స్ట్ ఇక్కడ మనకి అబౌట్ అని ఉంది కదా, రఫ్ చేయండి ఇక్కడ మనకి బౌట్ వస్తుంది. బీ కూడా రఫ్ చేస్తే మనకి అవుట్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టార్ట్ అని ఉంది. ఎస్ని తీసేస్తే టార్ట్, టీని కూడా తీసేస్తే ఆర్ట్. ఇది లాస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డర్ట్ అని ఉంది. హెచ్ని రఫ్ చేస్తే హ్యాట్ అని వస్తుంది. నెక్స్ట్ మనం హెచ్ని కూడా రఫ్ చేస్తే మనకి టీ రఫ్ చేస్తే ఏమో హ్యాట్ వచ్చింది. హెచ్ రఫ్ చేస్తే మనకి యాట్ వస్తుంది. ఇదే లాస్ట్. నెక్స్ట్ ఇక్కడ మనకి బస్ అని ఉంది. బీ రఫ్ చేస్తే అజ్ అని వస్తుంది. సో ఇవే అనమాట చిన్న చిన్న వర్డ్స్. ఇప్పుడు మనం ఈ మొత్తం కలిపి చదుదాం. ఎయిర్, ఆల్, వన్ అండ్ అప్స్ అండ్ అవుట్, ఆర్ట్, ఎట్, అజ్. సో ఇలా అయితే మనకి వర్డ్స్ వచ్చాయి. ఇది కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అది నాకు ఒక మంచి మోటివేషన్ అవుతుంది కదా. ఓకే గైస్, మరి బాయ్.